హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? నీ లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే నీకు ఎదురొచ్చేదల్లా విజయాలే. తప్పు చేసి మనదే గెలుపని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోడు. నీకోసం ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు. నీ బాధను భరించే స్నేహాన్ని మరచిపోకు. నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు. తిన్నది కడుపులో ఉండదు, కానీ అన్నది మాత్రం మనసులో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. మీరు ఇవ్వడం నేర్చుకోండి, తీసుకోవడం కాదు. తీసుకోవడం కంటే ఇవ్వడం గొప్ప. తీసుకున్నప్పుడు లభించిన ఆనందం కంటే ఇతరులకు ఇచ్చినప్పుడు అపరిమిత ఆనందం లభిస్తుంది. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు కిందికి దింపేస్తాడు. జాగ్రత్త. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు. కాలానికి, కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తరువాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. అవసరాన్ని బట్టి మాట్లాడే వాళ్ళు, ఆపదను బట్టి దగ్గరయ్యే వాళ్ళు, తమ పరిస్థితిని బట్టి చుట్టరికం కలుపుకునే వాళ్ళు ఎప్పటికీ మనకి పనికిరారు. అబద్ధం ఒక్కసారే అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెప్తుంటే నమ్మకమే పోవడం కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. ఉదయం లేవగానే ఒక మంచి ఆలోచన, చిరునవ్వుతో కూడిన పలకరింపు ఆ రోజు మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుంది. ఎంచుకున్నది కరెక్ట్గా లేనప్పుడే తెలుస్తుంది తెంచుకున్న దాని విలువ ఏంటనేది. అది ప్రేమైనా, స్నేహమైనా. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగినప్పుడు ఏమీ మాట్లాడకపోవచ్చు, కానీ జీవితంలో ఎప్పటికీ మరచిపోరు. ఆస్తులు కూడబెట్టుకున్నంత మాత్రాన శ్రీమంతుడు కాలేరు. గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళు కారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే మనసున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువు అవుతారు. చూసేవారికి, చెప్పేవారికి సులువుగానే అనిపిస్తుంది, కానీ మోసేవారికే తెలుస్తుంది అది బరువైన బాధ్యత అయినా. జీవితంలో
పాతాళానికి పడిపోయాం, ఇంకా ఏ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి మనల్ని ఎప్పుడూ కాపాడుతుంటుంది. అది ఎవరి ప్రార్థనో లేక దీవెనో తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని ఏదో ఒక విషయంలో ఆదుకుంటుంది. అదే ఈశ్వర స్వరూపం, సర్వేశ్వరుని శక్తి. కన్నీరు అడుగుతుంది, ఎందుకు నన్ను ఇంతలా వృధా చేస్తున్నావు అని. అప్పుడు మనసు చెప్పింది, నాలో ఉన్న బాధ తగ్గుతుందనే నమ్మకంతో నిన్ను వాడుకుంటున్నా అని. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. నీ కళ సముద్రంలో ముత్యం లాంటిది. దాన్ని బయటకు తీసి సాధించే వరకు నిన్ను వెలకట్టదు ఈ సమాజం. కొందరి వైఖరిని నీవు మార్చలేవు, అందుకే అలా మార్చాలని ప్రయత్నం చేయకు. మార్చాలనే ప్రయత్నం కంటే నువ్వు వారితో మెలిగే విధానం మార్చుకో, లేదా వారికి దూరంగా ఉండడం నేర్చుకో. జవాబు రాని చోట పలకరింపు అనవసరం. ఆపేక్ష లేని చోట ఆప్యాయత ఆశించడం మూర్ఖత్వం. బంధం తెగినప్పుడు బాధని కొలవాలనుకోవడం అమాయకత్వం. గౌరవం పోయిన చోట గెలుపు కూడా పరాజయంతో సమానం. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడుతారు, కానీ కాలం గడిచే కొద్దీ, కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు, మరి మనం అంటే చిరాకు, నిర్లక్ష్యం, అసహ్యం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏంటి అనేది కాలమే చెబుతుంది. రామలక్ష్మణులకు రక్షణగా నిలబడ్డ హనుమంతుడికే రాక్షసుల పోరు తప్పలేదు. లోకం వేసే రాళ్ళని వంతెనగా మార్చుకోవాలి, కానీ మనల్ని మనం వంచుకోకూడదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.